శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ విదర్భ దేశానికి ఋతుపర్ణ మహారాజు బాహుకుడితోటి వార్ష్ణేయుడితో కలిసి దమయంతి స్వయంవరం అనేటువంటి వార్త తెలిసినటువంటి వాడే అక్కడికి విచ్చేసాడు. అయితే భీమరాజుకి ఈ విషయం తెలవదు, ఋతుపర్ణ మహారాజు వస్తున్నాడని. కానీ అలాగే స్వయంవర చిహ్నాలు ఏమీ అక్కడ కనిపించట్లేదు ఋతుపర్ణ మహారాజుకి. వచ్చినటువంటి మహారాజు వచ్చాడని తెలిసి వెంటనే గబగబా వచ్చి ఆయన్ని సత్కరించాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, ఆయనకి స్వాగతం తెలియజేశాడు. అయితే అతని యొక్క ఆగమనానికి కారణం ఏమిటో భీమరాజుకి తెలవదు. ఋతుపర్ణ మహారాజుకు తెలిసినటువంటి విషయం తాలూకు సూచనలు ఏవి అక్కడ కనిపించట్లేదు. దాంతో ఇద్దరూ కూడా కొద్దిగా ఆశ్చర్యాన్ని పొందారు. అయ్యో, ఇదేదో మనము అసత్యమైన విషయం తెలిసి వచ్చేమో అని ఋతుపర్ణుడు అనుకున్నాడు. హఠాత్తుగా ఇలా విచ్చేసేయడేమిటని భీమరాజు అనుకున్నాడు. అయినప్పటికీ కూడా భీమరాజు ఆ ఋతుపర్ణ మహారాజుకి స్వాగతం పలికి, అయ్యా మీరు వచ్చిన కారణం ఏమిటి, మీకు మేము ఏం చెయ్యాలి అని అన్నాడు. అంటే ఆ ఋతుపర్ణ మహారాజు కూడా తాను వచ్చిన కారణాన్ని తెలియజేయకుండా, ఏం లేదయ్యా మిమ్మల్ని చూడడానికి వచ్చాను ఊరికేనే ఒకసారి అని ఆయన చెప్పాడు. దాంతో ఇదేది సత్యమైనటువంటి విషయం కాదని భావించి, సరేలే తెలుస్తుందని అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, విశ్రాంతి తీసుకోండి అని ఆయనకి విశ్రాంతిని తెలియజేయడం కోసమని చక్కగా విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేసి, మీరు అక్కడ విశ్రాంతి తీసుకోండి, బహు ప్రయాణం చేసి అలసటతో ఉన్నారని చెప్పాడు. ఆ విధంగా ఋతుపర్ణుడు కూడా సంతోషపడ్డాడు. రాజప్రేష్యైరనుగత దిష్టం వేస్మ సమావిశత్ ఋతుపర్ణే గతే రాజన్ వాష్ణేయ సహితే నృపే బాహుకో రథమాదాయ రథశాలాముపాగమత్ సమోచయిత్వా తానశ్వాన్ ఉపచర్య చ శాస్త్రతః స్వయం చైతాన్ సమాశ్వాస్య రథోపస్థ ఉపావిశత్. ఆ ఋతుపర్ణుడు వాష్ణేయునితో కలిసి భీమరాజు నిర్దేశించినటువంటి గృహానికి వెళ్ళాడు. బాహుకుడు రథాన్ని తీసుకుని రథశాలకి వెళ్ళాడు. అక్కడ గుర్రాలన్నీ ఒడిచి వాటికి చక్కగా శాస్త్ర సమ్మతంగా చేయి తగినటువంటి ఉపచారాలన్నీ చేశాడు. అలాగే రథం మీదనే కూర్చున్నాడు. దమయంత్యపి శోకార్త దృష్టా భాంగాసురిం నృపం సోతపుత్రంచ వార్ష్ణేయం బాహుకంచ తథావిధం చింతయామాస వైదర్భీ కస్యైష రథనిస్వనః. శోకార్త అయినటువంటి దమయంతి ఆ ఋతుపర్ణుని యొక్క ఆగమనాన్ని చూసింది, ఆ ఋతుపర్ణుడిని చూసింది, అలాగే సూతపుత్రుడైనటువంటి వార్ష్ణేయుడిని చూసింది, బాహుకుడిని చూసింది, నలుడు కనిపించల. దాంతో ఈ రథధ్వని ఎవరిది అని అనుకుంది. నలస్యేవ మహానాసీర్న చ పశ్యామి నైషధం వార్ష్ణేయేన భవయన్నోనం విద్యా శైవోపశిక్షిత తేనాద్య రథ నిర్ఘోష నలస్యేవ మహానభూత్ ఆహోస్విదృతుపర్ణోపి యథా రాజా నలస్తథా యథాయం రథ నిర్ఘోష నైషధస్యేవ లక్ష్యతే. ఈ మహాధ్వని నలుడిదే, కానీ నలుడు కనిపించట్లేదు. లేకపోతే నలుడు వలన వార్ష్ణేయుడు ఆ విద్యను తెలుసుకున్నాడా ఈ ఋతుపర్ణుని యొక్క రథసారథి? అందువలనే ఆ రథ నిర్ఘోషము నలుని రథఘోషను పోలి ఉందా? ఋతుపర్ణుడు కూడా లేకపోతే నలుడు లాంటి మహారాజేనా? ఆయనకు కూడా అంత ఆ రథాన్ని నడపడంలోనూ లేకపోతే అటువంటి ఇదిలోనూ అటువంటి తెలివి కూడా ఉందా అని దమయంతి ఏమిటి ఇందులో ఉండేటువంటి సత్యం ఏమిటి అని అనేక విధాలుగా ఆలోచన చేస్తోంది. ఎందుకంటే నలుడిని చూడలేకపోతుంది, అక్కడ నలుడు లేడు. ఎందుకంటే బాహుకుడి రూపంలో ఉన్నాడు. ఆ బాహుకుడి రూపంలో ఉండేటువంటి నలుడిని నలుడుగా గుర్తించలేదు ఆమె. అందువలన ఇలా రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఏవం సా తర్కయిత్వా తు దమయంతి విశాంబతే దూతిం ప్రస్థాపయామాస నైషధాన్వేషణే శుభ. దాంతో ఆ దమయంతి అనేక విధాలుగా తర్కించుకున్నటువంటిదై నలుణ్ణి వెతకడానికి ఒక దూతికను పంపించింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్మణి నలోపాఖ్యానపర్మణి ఋతుపర్ణస్య భీమపుర ప్రవేశే 370తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో ఋతుపర్ణుడి యొక్క భీమపుర ప్రవేశం అనే 73వ అధ్యాయమైంది. 74వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. దమయంతి చెబుతోంది దూతికితోటి, గచ్చ కేశిని జానీహి కయే శరథవాహక
ఉపవిష్టో రథోపస్తే వికృతో హ్రస్వబాహుక. దమయంతి ఈ విధంగా కేసిని నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ రథం పక్కన పొట్టి చేతులు వికృత రూపంలో ఒకడు కూర్చుని ఉన్నాడు, ఆ రథసారథి ఎవరో తెలుసుకో నువ్వు అని చెప్పింది. అభ్యేచ్ఛ కుశలం భద్రే మృదుపూర్వం సమాహిత పృచ్ఛేతా పురుషం హేనం యథాతత్వమనిందితే. నువ్వు ఆ పురుషుడి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం తొందరపాటు లేకుండా మృదువుగా క్షేమ సమాచారాలు అడిగి అతని గురించి తెలుసుకో. ఆత్రమే మహతీ శంకా భవేదేశనలో నృప యథా చ మనసస్తుష్టి హృదయస్య చ నిర్వృతి. అతడే నలమహారాజు అనేటువంటి అనుమానం నాకు కలుగుతోంది, మనస్సుకి సంతోషము హృదయానికి సుఖం కలుగుతోంది, దాంతో ఆ భావం గట్టిపడుతోంది. బ్రూయాం శయనం కథాంతే త్వం పర్ణాదవచనం యథా ప్రతివాక్యం చ శుశ్రోణి బుద్ధేతాస్త్వమనిందితే. ఓ కేశిని, అతనితో సంభాషణ ముగిసేటువంటి సమయంలో పర్ణాదుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నువ్వు చెప్పు, ఆ పలుకులకి అతడు ఏం సమాధానం చెబుతాడో కూడా తెలుసుకో అని ఆమెతో చెప్పింది. తత సమాహిత గత్వా దూతి బాహుకమ బ్రవీదమయం చెప్పి కళ్యాణి ప్రాసాదస్థాహ్యుపేక్షిత. ఆ కేసిని అనేటువంటి దూతికి నెమ్మదిగా వెళ్ళి బాహుకుడితోటి ఈ విధంగా మాట్లాడుతోంది. దమయంతి మటుకు ఆ ప్రాసాదం పైనే ఉండి చూస్తోంది ఇదంతా కూడా. ఆ కేసిని ఆ బాహుకుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఈ విధంగా అంటోంది. స్వాగతంతే మనుష్యేంద్ర కుశలంతే బ్రవీమ్యహం దమయంత్యా వచస్సాధు నిబోధ పురుషర్షభ. ఆ కేసుని చెబుతోంది, మానవేంద్ర నీకు స్వాగతమయ్యా, మీరు క్షేమంగా ఉన్నారు కదా, దమయంతి మీతోటి చెప్పమంది ఈ మాటలు వినండి అంది. కదా వై ప్రస్థిత యూయం కిమర్థమిహ చాగతా తత్వం బ్రూహి యథా న్యాయం వైదర్భీ శ్రోతుమిచ్చతి. మీరు ఎప్పుడు బయలుదేరారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఆ విషయం గురించి యథార్థాన్ని చెప్పండి అని దమయంతి వినగోరుతోంది అని చెప్పాడు. అంటే బాహుకుడు ఆ మాటలు విన్నాడు, కేసిని చెప్పిన మాటలు విని అంటున్నాడు. శృత స్వయంవరో రాజా రాజ్ఞా కోసలేన మహాత్మన ద్వితీయో దమయంచా వై భవిత ఆశ్వయితి ద్విజాత్. ఆ బాహుకుడు చెబుతున్నాడు, కోసల దేశాధీశుడైనటువంటి ఋతుపర్ణ మహారాజు ఒక బ్రాహ్మణోత్తముని వలన దమయంతికి ద్వితీయ స్వయంవరం రేపు జరుగుతోందని విన్నాడు. శ్రుత్వైతత్ ప్రస్థితో రాజా శతయోజనయాయిభి హయైర్వాతజవైర్ముఖ్యై అహమస్య చ సారథి. ఆ బ్రాహ్మణుడి వలన ఈ విషయాన్ని విన్న వెంటనే మహారాజు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 100 యోజనాల దూరం శీఘ్రంగా ప్రయాణం చేయగలిగినటువంటి గుర్రాలతో రథాన్ని సిద్ధం చేశాను, నేను ఆ ఋతుపర్ణుడి యొక్క సారథిని అని చెప్పాడు. అంటే అప్పుడు కేసిని అంటోంది, అథ యోసౌ తృతీయో వహ సకుత కస్య వా పునః త్వంచకస్య కథంచేదం త్వయి కర్మ సమాహితం. మీలో ఆ 3వ వ్యక్తి ఎవడికి సంబంధించినటువంటి వాడు, ఇంతటి మహత్కార్యం నీ మీదే ఎందుకు ఉంచబడింది అని అడిగింది ఆమె. ఎందుకంటే అక్కడ వార్ష్ణేయుడు ఇంకో రథసారథి కూడా ఉన్నాడు కదా, అందువల్ల ఆ సారథి ఉంటే వాడు నడపాలి, నువ్వు సారథ్యం ఎందుకు వహించావు, దానికి కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే అప్పుడు పుణ్యశ్లోకస్య వైసూత వార్ష్ణేయైతి విస్తృత సనలే విద్రుతే భద్రే భాంగాసురిముపస్థిత. ఆ భద్ర ఆ 3వ వ్యక్తి నలమహారాజుగా రథసారథిగా ప్రసిద్ధి పొందినటువంటి వార్ష్ణేయుడు. నలమహారాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు చెంత చేరాడు. అహమప్యశ్వకుశల సూతత్వే చ ప్రతిష్ఠిత ఋతుపర్ణేన సారథ్యే భోజనే చ వృత స్వయం. నేను కూడా అశ్వశాస్త్ర రహస్యాలు తెలిసినటువంటి వాడిని, రథసారథ్యం కూడా బాగా తెలిసినటువంటి వాడిని, అందుచేత నన్ను ఋతుపర్ణ మహారాజు సారథిగా నియమించాడు, అంతేకాదు వంటవాడిగా కూడా నన్నే నియమించాడు అని ఆ బాహుకుడు చెప్పాడు. అంటే కేసుని అంటోంది, అథ జానాతి వార్ష్ణేయ క్వను రాజా నలో గత కథంచ త్వయివాతేన కథం శాతు బాహుక. ఓ బాహుక, నలుడు ఎక్కడికి వెళ్ళింది వార్ష్ణేయుడికి తెలుసా, అతడు ఎప్పుడైనా నీకు ఈ విషయాన్ని చెప్పే ఉండాలి కదా అని అన్నాడు. అంటే అప్పుడు బాహుకుడు అంటున్నాడు, ఇహైవ పుత్రో నిక్షిప్య నలస్య శుభకర్మణ గతస్తదో యథాకామం నైష జానాతి నైషధం. సత్కర్మలు ఆచరించినటువంటి
నలుని యొక్క పుత్రుణ్ణి పుత్రికను ఇక్కడ ఉంచిన తర్వాత వార్ష్ణేయుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. నలుని గురించి అతనికి తెలవదు. నచాన్య పురుష కశ్చి నలం వేత్తి యశస్విని గూఢశ్చరతి లోకేస్మిన్ నష్టరూపే మహీపతి. ఆ నలుడు గురించి ఇతరులు ఎవరికీ కూడా తెలవదు. మహారాజు తన రూపాన్ని కోల్పోయి ఈ లోకంలో నిగూఢంగా తిరుగుతున్నాడు. ఆత్మవేతు నలం వేద యాచాస్యతదనంతర నహి వైస్వాని లింగాని నలశంసది కర్హిచిత్. ఆ పరమాత్ముడికే తెలియాలి నలుడు ఎక్కడికి వెళ్ళాడు, లేదా నలుడు అంతరాత్మకి తెలవాలి. అంతేకాని నలుడు గురించి ఇంకెవరికి తెలవదమ్మా. తన గుర్తులు ఏమిటో నలుడు ఎవ్వరికి ఎప్పుడు కూడా చెప్పలేదు అని చెప్పాడు. అంటే కేశిని అంటోంది, యోసా వయోధ్యాం ప్రథమంగతోసౌ బ్రాహ్మణస్తదా ఇమాని నారీ వాక్యాన్ని కథయాన పునః. ఓ బాహుక, ఓ స్త్రీకి సంబంధించినటువంటి వాక్యాలను చెబుతూ ఇంతకు ముందే ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరానికి వచ్చాడు కదా, ఆ మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. క్వనుత్వం కితవచ్చిత్వ వస్త్రార్థం ప్రస్థితో మమ ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. ఓ ప్రియా, నీ మీద అనురాగం కలిగినటువంటి ప్రేయసిని నేను నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక వంచకుళ్ళ నా చీరను సగం చింపుకుని నన్ను అరణ్యంలో విడిచి ఎక్కడికి వెళ్ళావు? సావై యథా సమాధిష్ట తథాస్తే త్వత్ప్రతీక్షిణి దహ్యమాన దివారాత్రో వస్త్రార్థేనాభిసంవృత. ఆమె నువ్వు ఆదేశించినటువంటి స్థితిలోనూ అదే విధంగా నీ కోసమే ఎదురు చూస్తూ ఉందయ్యా. అహోరాత్రాలు నీ వియోగం చేత దహింపబడుతోంది. ఇప్పటికీ ఆ సగం చీరతోటే పాపం బాధపడుతూ ఉంది. తస్యా హృదంచా సతతం తేన దుఃఖేన పార్థివా ప్రసాదం కురు మే వీర ప్రతివాక్యం వదస్వచ. ఓ పృథివీపతి, ఆ దమయంతి నీకు కలిగినటువంటి దుఃఖం చేతనే ఎప్పుడు ఏడుస్తూనే ఉంది. ఓ మహావీర, ఆమె మీద దయతో నాకు జవాబు చెప్పు. తస్యాస్తత్ ప్రియమాఖ్యానం ప్రవదస్య మహామతే తదేవ వాక్యం వైదర్భి శ్రోతిమిచ్చత్యనిందిత. ఓ సద్బుద్ధి కలిగినటువంటి నలమహారాజా, ఆమెకు ప్రియమైనటువంటి నలుడి యొక్క కథను చెప్పండి. అనిందితమైనటువంటి దమయంతి ఆ మాటల్ని వినదలిచింది. ఏ తచ్చుత్వా ప్రతివచ తస్య దత్తం త్వయా కిలాయత్పురా తత్ పునస్త్వత్తః వైదర్భి శ్రోతుమిచ్చతి. ఇత పూర్వం అయోధ్యకు వచ్చినటువంటి ఆ బ్రాహ్మడు మీరు చెప్పినటువంటి సమాధానాన్ని ఇప్పుడు మీ ముఖతః మరలా దమయంతి వినదలిచింది. అప్పుడు ఈ విధంగా అంటే కనుక మీరు సమాధానం చెప్పారు కదా, ఆ చెప్పినటువంటి సమాధానం మళ్ళీ ఇప్పుడు వినాలని కోరుకుంటోంది అని అంటే అప్పుడు ఏమముక్తస్య కేసిన్యా నలస్య కురునందన హృదయం వ్యహితం చాసీద్ అశ్రుపూర్ణే చలోచనే. ఆ కేసుని ఈ విధంగా మాట్లాడిన తర్వాత నలుని హృదయం చాలా వ్యధ చెందింది. కళ్ళు పాపం చెమ్మగిల్లాయి. స నుగృహ్య ఆత్మనో దుఃఖం దహ్యమానో మహీపతి బాష్ప సందిగ్ధయా వాచ పునరేవేదమబ్రవీత్. ఆ పృథ్వీపతి అయినటువంటి నలమహారాజు అత్యంత బాధాకరమైనటువంటి ఆ మాటలను విన్నటువంటి వాడై వేదన చే దహింపబడుతున్న తన దుఃఖాన్నంతటిని కూడా నిగ్రహించుకుని బాష్పరుద్ధమైనటువంటి వాక్కుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వైషమ్యమపి సంప్రాప్త గోపాయంతి కుల స్త్రియ ఆత్మానమాత్మనా సత్య జత స్వర్గో న సంశయ. అప్పుడు ఈ విధంగా చెప్పానమ్మా, కష్టాలు కలిగినటువంటి విషమ స్థితిలో కూడా కుల స్త్రీలు ఇతరులకు తెలియనీయకుండా తమలోనే దాచుకుంటారు తమ కష్టాలన్నీ కూడా. అలాంటి వాళ్ళు స్వర్గాన్ని జయించినట్లే, ఈ విషయంలో ఏమాత్రమూ సందేహం లేదు. రహిత భర్తృభిశ్చాపి నకృధ్యంతి కదాచన ప్రాణాం చారిత్ర కవచాన్ ధారయంతి వర స్త్రియ. సాధులైనటువంటి ఉత్తమ స్త్రీలు భర్తలు విడనాడిన సమయాల్లో కూడా ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించరు. నడవడి అనేటువంటి కవచంతో తమ ప్రాణాలని రక్షించుకుంటారు. విషమస్థేన మూడేన పరిభృష్ట సుఖేన చ యత్సా తేన పరిత్యక్త తత్ర న క్రోద్ధమర్హతి. సర్వ సుఖాలను కోల్పోయి సంకట స్థితిలో ఉన్నటువంటి ఆ భర్త భార్యను విడిచిపెట్టి ఉండొచ్చు, అతని విషయంలో కోపగించడం అనేటువంటిది ఎంతమాత్రమో యుక్తం కాదు. ప్రాణయాత్రాం పరిప్రేప్సోహ శకునైర్హృతవాసస ఆదిభిర్దహ్యమానస్య శ్యామాన క్రోద్ధుమర్హసి. ప్రాణాలని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ పక్షులచే వస్త్రాలు అపహరింపబడి మనోవ్యహతో ఉన్నటువంటి ఆ భర్త విషయంలో భార్య కోపగించడం అనేటువంటిది భావ్యం కాదు. సత్కృత అసత్కృత వాపి పతిం దృష్ట్వా తథావిధం రాజ్యభ్రష్టం శ్రియాహీనం క్షీతం వ్యసనాపృతం. భర్త తనను గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్యభ్రష్టుడైనా దరిద్రుడైనా ఆర్తుడైనా వ్యసనపరుడైనా సరే భార్య అతని మీద కోపాన్ని చూపకూడదు.
ఏవం బ్రువాణస్తద్వాక్యం నలహ పరమదుర్మనాహ న బాష్పమశకసూఢం ప్రరురోధ చ భారత. చెప్పలేనంత దుఃఖంతో కూడినటువంటి మనస్సుతో నలుడు ఈ విధంగా మాట్లాడుతూనే కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక అతని దుఃఖాతిశయము, అతిశయించినటువంటి దుఃఖం కలిగినటువంటి వాడే బావురుమని ఏడ్చేట. తతస్సా కేసినీ గత్వా దమయంచేన్యవేదే తత్సర్వం కహితం చైవ వికారం తస్య చైవతం. ఇదంతా గమనించినటువంటి కేసిని గబగబా అక్కడి నుంచి వెళ్ళి తన చేష్టలతో సహా అక్కడ జరిగిందంతా కూడా దమయంతికి తెలియజేసింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి నలోపాఖ్యాన పర్వణి నలకేసినీ సంవాదే చతుస్సప్తతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో నలకేసినీ సంవాదం అనేటువంటి 74 అధ్యాయం పూర్తయింది. 75 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఇదంతా కూడా ఈ వృత్తాంతం అంతా కూడా బృహదస్సుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. దమయంతీతు తచ్చుత్వా భృశం శోకపరాయణ శంకమాన నలంతం వై కేశినీమిదమబ్రవీత్. ఆ విషయాన్నంతా విన్నటువంటి దమయంతి కూడా అత్యంతమైనటువంటి దుఃఖాన్ని పొందింది. అతడు నలుడే అని అనుమానించి కేశినితోటి ఈ విధంగా పలికింట. గచ్చ కేశిని భూయస్త్వం పరీక్షాంకురు బాహుకే అబ్రువాణ సమీపస్థ చరితాన్యస్య లక్షయ. కేశిని నువ్వు మళ్ళీ ఆ బాహుగుడి దగ్గరికి వెళ్ళు, అతన్ని ఇంకా పరీక్షించు, ఏమి మాట్లాడకుండా పక్కనే ఉండి అతడు చేసేటువంటి పనులన్నీ కూడా గమనించు అంది. యదాచ కించిత్ కుర్యాన్ సకారణం తత్ర భామిని తత్ర సంచేష్టమానస్య లక్షయంతి విచేష్టితం. అతడు ఎప్పుడు ఏ చిన్న పని చేసినా దానికి ఒక కారణం ఉంటుంది, అతడు చేసేటువంటి పనుల్లో ఒక విధమైన ప్రత్యేకత ఉంటుంది, దాన్ని సరిగ్గా గమనించు అంది. నాస్య ప్రతిబంధేన దేయో అగ్నిరపి కేశిని యాచతే న జలం దేయం సర్వథా త్వరమాణయ. అతడు పట్టుపట్టిన నిప్పును సమకూర్చవద్దు, అడుగుతున్నా సరే తొందరపడి నీటిని కూడా ఇవ్వకు అని చెప్పిందట. ఏ తత్సర్వం సమీక్షత్వం చరితం మే నివేదయ నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవ మానుషం యచ్ఛాన్యదవి పశ్యేత తచ్ఛాఖ్యేయం త్వయా మమ. ఈ పైన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి అతడి యొక్క ప్రవర్తన గురించి నాకు తెలియజేయి. అతనిలో దైవ మానుష సంబంధమైనటువంటి చర్యలు ఏమైనా కనుక నువ్వు చూస్తే వెంటనే వాటిని నాకు తెలియజేయి. ఇంకా ఏం చూసినా విశేషాలన్నీ చెప్పు అంది. దమయంత్యా ఏవముక్త సా జగామాధచ కేసిని నిశమ్యాద హయజ్ఞస్య లింగాన్ని పునరాగమత్. ఆ కేసిని దమయంతి చెప్పినవన్నీ జాగ్రత్తగా వింది. ఆ బాహువుడి దగ్గరికి వెళ్ళింది. అతడు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా పరిశీలించింది. అతడు అనేకములైన విలక్షణమైనటువంటి పనులు చేస్తున్నాడు, అవన్నీ గ్రహించింది. మళ్ళీ తిరిగి వచ్చిందట. సా తత్సర్వం యథావృత్తం దమయంచే నివేదేత్ నిమిత్తం యత్వయా దృష్టం బాహుకే దైవ మానుషం. ఆ తిరిగి వచ్చినటువంటి కేసిని బాహుకంలో తాను చూసినటువంటి దైవమానుష నిమిత్తాలను యథాతథంగా దమయంతికి ఈ విధంగా నివేదించింది. కేసిన్ యువాచ, కేసిని చెబుతోంది. దృఢం శుచ్యుపచారో అసౌ నమయా మానుష క్వచిత్ దృష్టపూర్వ శృతో వాపి దమయంతి తథావిధ. పారిశుద్ధ్యాన్ని పాటించే విషయంలో అతనికి ఉన్నంత పట్టుదల మానవుల్లో ఎక్కడా కనిపించలేదమ్మా. నేను ఇప్పటి వరకు అటువంటి అంతటి శుభ్రతని పాటించేటువంటి వాడిని వినలేదు, కనలేదు. హ్రస్వమాసాద్య సంచారం నాసో వినమతే క్వచిత్ త్వం తు దృష్ట్వా యథాసంగం ఉత్సర్పతి యథాసుఖం. అలాగే ఆ నలుడు ఎప్పుడు కూడా ఎంత పొట్టిగా ఉన్న ద్వారం దగ్గర తల వంచట్లేదు. అతడు అట్లాగే ఉంటున్నాడు. అంటే ఏంటి, ఆ ఒక ద్వారం దగ్గరికి వెడితే ఆ ద్వారము తన యొక్క తల కంటే కిందకుంటే కనుక తల వంచుకొని వెళ్ళాల్సి వస్తున్నా కానీ ఇతడు అక్కడికి వెడుతున్నాడు తప్ప తల వంచట్లేదు. కానీ చిత్రం ఏంటంటే ఆ ద్వారం పైకి లేస్తోంది ఇతడు వచ్చేటప్పటికి. అందువలన అదే ఆ నలుడికి సరిపడేటట్టుగా అతడు వెళ్ళడానికి తగినట్టుగా ద్వారం పైకి లేస్తోంది. అప్పుడు సుఖంగా అతడు ద్వారాన్ని దాటుతున్నాడు. ఇది చాలా చిత్రంగా కనిపించింది నాకు. అదొకటి చూశాను నేను. సంకటేప్యస్య సుమహాన్ వ్యవరో జాయతేధిక ఋతుపన్నస్య చార్థాయ భోజనీయమనేకసహ. అలాగే
ఎంత సంకట స్థితిలో ఉన్నప్పటికీ ఆ మహాత్ముని చర్యలు చాలా గొప్పవిగా ఉన్నాయి. ఋతుపర్ణుడి కోసం అనేక విధాలైనటువంటి భోజన పదార్థాలన్నీ కూడా తయారు చేస్తున్నాడు. ప్రేషితం తత్ర రాజ్ఞాతు మాంసం చైవ ప్రభూతభత్తస్య ప్రక్షాళనార్థాయ కుంభాస్తత్రోపకల్పితా. ఆ వంటశాలకు రాజుగారు పంపించినటువంటి మాంసం పెద్ద రాశివలే ఉంది. ఆ మాంసాన్ని కడగడం కోసం కడవలు అక్కడ సిద్ధం చేయబడ్డాయి. తేన ఆవేక్షితా కుంభా పూర్ణాయేవ అభవంసతః తత ప్రక్షాళనం కృత్వా సమధిసృత్య బాహుక తృణముష్టిం సమాధాయ సవితుస్తం సమాదధత్ అధ ప్రజ్వలితస్తత్ర సహసా హవ్యవాహన. అలాగే ఆ బాహువుడు ఆ కొండల వైపులా చూసేటప్పటికీ అక్కడ అనేకమైనటువంటి కొండలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కొండలకేసి ఆయన అలా చూసేటప్పటికీ ఆ కొండలన్నీ నీటితో నిండిపోతున్నాయి. అంతేకాని నీళ్ల కోసం మళ్ళీ కొండలను పట్టుకుని దాంట్లోంచి తీసుకురావడం అనేటువంటి పని ఆయన ఏం చేయట్లేదు. చేయకుండా అలా వాటికేసి చూసేటప్పటికే ఆ కొండలన్నీ నిండిపోతున్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత ఆ నీటితోటి ఆ మాంసాన్ని శుభ్రంగా కడిగాడు. తర్వాత పిడిగడి గడ్డి తీసుకుని దాన్ని సూర్యుని వైపు చూడగానే అది మండింది. అంతేకాని మళ్ళీ అగ్నిహోత్రాన్ని కల్పించడం కోసం అతను ఏమీ వాడట్లేదు, కేవలము అలా తీసుకుంటున్నాడు. తీసుకుని అలా సూర్యుడికి చూపిస్తున్నాడు, వెంటనే అగ్ని మండుతోంది. దాంతో అగ్నిని సిద్ధం చేశాడు. తద్ అద్భుతతమం దృష్ట్వా విస్మితాహమిహాగిత. ఇది చూసేప్పటికి నాకు చాలా అద్భుతం అనిపించిందమ్మా. ఎందుకంటే మానవ మాతృడు ఎవడు కూడా ఇటువంటి పనులు చేయలేడు. ఇలా చూస్తే కొండల్లో జలం నిండడం కానీ, ఇలా సూర్యుడికేసి ఏదైనా చూపిస్తే అది అగ్నితో మండడం కానీ, ఇవన్నీ కూడా మానవ మాతృడికి సాధ్యం కానటువంటి విషయాలు. అందువల్ల చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం కలిగింది. అన్యచ్చ తస్మిన్ సుమహత్ ఆశ్చర్యం లక్ష్యతం మయా. ఇంతకంటే కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని నేను చూశానమ్మా. ఏది అగ్నిమపి సంసృత్య నైవాసో దహ్యతే శుభే ఛందేన చోదకం తస్యా వహత్యావర్జితం ద్రపం. అతడు అగ్నిని తాకినప్పటికీ కూడా ఆ అగ్ని అతన్ని దహించడం లేదు. కోరగానే నీరు కావాలి అని అతను ఎప్పుడు కోరితే అప్పుడు నీరు అతని దగ్గరికే వస్తుంది తప్ప ఇతడు వెళ్ళి నీటిని తీసుకురావట్లేదు. అతీవ చాన్య సుమదాశ్చర్యం దృష్టవచ్చహం యత్ సపుష్పాణ్యుపాదాయ హస్తాభ్యాం అమృదేశనై మృజ్యమానాని పాణిభ్యాం తేన పుష్పాణి నాన్యథా భూయ ఏవ సుగంధీని హృషితాని భవంతి ఏతాన్యద్భుతలింగాని దృష్ట్వాహం ధృతమాగత. మిక్కిలి ఆశ్చర్యకరమైన మరో విషయాన్ని కూడా నేను చూశాను. అతడు పువ్వులు తీసుకుని 2 చేతులతో మెల్లగా నలిపి అక్కడ పెట్టాడు. అతని హస్తస్పర్శతో పుష్పాలు మరింత సువాసనలు కలిగినటువంటి అయ్యాయి. అంతేకాకుండా అతను పుష్పాలని నలిపినప్పటికీ కూడా వికాసాన్ని పొందుతున్నాయి తప్ప నలిగిపోవట్లేదు. ఈ అద్భుతాలు చూసి మీకు చెప్పడానికి నేను అతి శీఘ్రంగా ఇక్కడికి వచ్చానమ్మా అని కేశిని దమయంతికి తెలియజేసింది. దమయంతి తచ్చుత్వా పుణ్యశ్లోకస్య చేష్టితం మమన్యత నలం ప్రాప్తం కర్మచేష్ట అభిసూచితం. ఈ కేశిని చెప్పిన విశేషాలన్నీ విన్న తర్వాత అవన్నీ కూడా నలుడి పనులు అని తెలుసుకుంది. ఆ నలుడు యొక్క చరిత్రను సూచిస్తున్నాయని అనుకుని దమయంతి నలుడు వచ్చినట్లే తలచింది. అమ్మయ్య, నలమహారాజు వచ్చాడు అని తెలుసుకుంది. సా శంకమాన భర్తారం బాహుకం పునరింగితై కేశినీం శ్లక్ష్ణయా వాచా రుదతి పునరబ్రవీత్ పునర్గచ్చ ప్రమత్తస్య బాహుకస్యోపసంస్కృతం మహానసాదృతం మాంసం ఆనయస్వేహ భావిని సాగత్వా బాహుకస్యాగ్రే తన్మాంసం అపకృష్య చ అత్యుష్ణమేవ త్వరిత తక్షణాత్ ప్రియకారిణి. ఆ పనులు తీరిన లక్షణాన్ని గురించి విన్న దమయంతి బాహుకుని తన భర్త నలుడిగా అనుమానించి విలపిస్తూ మృదువాక్కులతో మళ్ళీ కేశినితో ఈ విధంగా చెప్పింది. నువ్వు మరోసారి అక్కడికి వెళ్ళమ్మా, వెళ్ళి ఆ పాకశాలలో బాహుకునిచే వంట చేయబడినటువంటి మాంసాన్ని తీసుకురా అని దమయంతి చెప్పగానే కేశిని వెళ్ళింది. ఆ పాకశాలలో అప్పుడే ఉడికి వేడిగా ఉన్నటువంటి మాంసాన్ని బాహుకుడి ఎదురుగానే తీసుకుని వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళింది. దమయంతి తతప్రాదాత్ కేశిని కురునందున శోచిత నలసిద్ధస్య మాంసస్య బహుశ పురః. ఆ కేశిని ఆ వేడి మాంసాన్ని దమయంతి చేతికి ఇచ్చిందిట. అందుకు కూడా దమయంతి తగినటువంటిది. ఎందుకంటే ఆమె ఇదివరలో అనేక పర్యాయాలు నలుడు వండినటువంటి మాంసాన్ని రుచి చూసింది. అందువలన ఇప్పుడు అది తింటే ఆ నలుడి యొక్క వంట రుచి ఇలాగే ఉంటుంది కాబట్టి అవునా కాదా అని తెలుసుకోగలదు. ప్రాస్యమత్వా నలం సోతం ప్రాక్రోశ బృహ దుఃఖిత వైక్లవ్యం పరమంగత్వ ప్రక్షాళిత ముఖం తతః మిథునం ప్రేషయామాస కేశన్యా సహ భరత ఇంద్రసేనాం సహ భ్రాత్రా సమభిజ్ఞాయ బాహుకః అభిదృచ్య తతో రాజా పరిష్వజ్య అంకమానయత్. బాహుకస్తు సమాసాజ్య సుతౌ సురసుతోపమౌ భృశం దుఃఖపరీతాత్మా స్వస్వరం ప్రరురోధః నైషదో
దర్శయత్వా తు వికారమసకృత్ తదావుసృజ్య సహసా పుత్రో కేశినీమిదమబ్రవీత్. దమయంతి ఆ మాంసాన్ని తింది. సూతుడిగా ఉన్నటువంటి బావుకుని నలుగా తెలుసుకుంది. అతని స్థితికి ఎంతగానో బాధపడింది. మిక్కిలి వైక్లభ్యాన్ని పొందింది పాపం. అక్కడి నుంచి వెళ్ళి ముఖాన్ని బాగా కడుక్కుంది. తన పుత్రుణ్ణి పుత్రికిని కేశినితో బాహుకుడి దగ్గరికి పంపించింది. బాహుకుడు వాళ్ళని చూశాడు. చూసి వెంటనే తన పిల్లలు వస్తుంటే గబుక్కుని ఎదురేగా ఆ పిల్లల్ని కౌగలించుకుని తన తొడల మీద కూర్చోబెట్టుకున్నట్ట. దేవతల పిల్లల్లా ఉన్న పిల్లల్ని చూసి చెప్పలేనంత దుఃఖం పొంది ఆపుకోలేక పెద్దగా ఏడిచేట. అంతలోనే ముఖ కవళికలను మార్చి వెంటనే కేసినితో ఈ విధంగా అన్నట్ట. ఇదంచ సదృశం భద్రే మిథునమ్మ పుత్రయో హతో దృష్ట్వైవ సహసా భాష్మము సృష్టవానహం. ఈ కేసిని ఈ పిల్లల్ని చూస్తుంటే నా పిల్లల్లాగే ఉన్నారు వీళ్ళు, అందువలన ఆ కారణం చేత ఈ పిల్లల్ని చూడగానే నేను ఇంత కన్నీరు పెట్టుకున్నాను అని తన్ని తాను మైమరుచుకోవడానికి అర్పించుకోవడానికి ఆయన ఆ కేసుతో అలా చెప్పేట. బహుశ సంపతంతీం త్వాం జనసంకేత దోషత వయంచ దేశాతిథయగచ్చ భద్రే యథాసుఖం. మేము ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాము, నువ్వు మాటి మాటికి ఇలా రావడం వలన జనులు ఏమైనా అనుకుంటారమ్మా, అందుకు నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, అస్తమానం ఇలా రాకు అని ఆ కేసునితోటి ఆ నలమహారాజు చెప్పేట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి కన్యాపుత్ర దర్శనే 75తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో కన్యాపుత్ర దర్శనమైన 75వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.